శాస్త్ర విరుద్ధం. దంపతులుగా నటించాలంటే దంపతులే నటించాలి. దంపతులే నటించిన శృంగార రసం గురించి మాట్లాడకూడదు. శృంగార రసాన్ని వేదిక మీద ఎక్కడా కూడా అభినయించకూడదు. తప్పక చెప్పవలసి వస్తే చెలికచ్చికి చెప్తుంది. నిన్న రాత్రి కృష్ణ భగవాన్ వచ్చాడే, ఏదో నా బుగ్గలు వెళ్ళాడు, నాతో ప్రేమగా మాట్లాడాడు అని చెలికత్తెతో చెప్పినట్టుగా చూపించాలి తప్ప కృష్ణుడు రావడం బుగ్గలు వెళ్ళడం చూపించారు అనుకోండి, పిల్లలు ఏమైపోతారు? భార్యాభర్తలే అభినయించిన కొన్ని సన్నివేశములను చూపించాలి సనాతన ధర్మంలో. మన దరిద్రం ఎక్కడొచ్చిందంటే పశ్చిమ దేశాల సంస్కృతి, ఈ జాతి సంస్కృతిని కబళించి ఏది చూపించకూడదో ఏది చూపించక్కర్లేదో తెలియదు, అన్ని చూపిస్తారు. పిల్లలు చాలా రామచంద్రమూర్తిలా ఉండాలి. ఎలా ఉంటారు? నెయ్యిని తీసుకెళ్ళి అగ్నిహోత్రం పక్కన పెట్టి గడ్డగా ఉండాలి అంటే ఉంటుందా? సమాజంలో పెద్దరికం వహించామని చెప్పుకునే పెద్దలు సిగ్గుతో తలలు ఉంచుకోవాలి. కట్టుకున్న సరిని నెట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మ రాలనికచుకున్నదాల తిరుగుబాల. అసలు నవభారత నిర్మాతలు పిల్లల్ని ఎలా తయారు చెయ్యాలో ఆలోచించడం చేత కాని పెద్దరికమా? వాళ్ళు పాడైపోవడానికి కావలసినవన్నీ ఇచ్చేస్తాం, పిల్లలు బాగుండాలి. అలా బాగుంటారు. ఎందుకు బాగుంటారు? అగ్నిహోత్రం పక్కన ఉన్నాక నెయ్యి కరగకుండా ఉంటుందా? అది కరిగిపోదు. గడ్డి పరకి అగ్నిహోత్రం అయితే కాలిపోదు. బట్ట మీద నీళ్లు పెడితే తడిసిపోదు. మనసుకు అందకూడని అందుకే మనసు వైక్లభ్యాన్ని పొందదు, సుఖశాంతి పోది, అక్కర్లేని విషయాల వైపు పెడితే రజోగుణ తమోగుణాన్ని పొందదు. అది మనం నియంత్రించాలి. అది చేత కాకపోతే మనతో. సమాజంలో అలా అందకుండా చేయగలిగిన అధికారం ఉన్న వాళ్ళు చేయకపోతే వాళ్ళతో. అంతే. అలా చెప్పడానికి నేనేం భయపడ, నాకేం మొహమాటం లేదు.